నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను అంత తనకి పేరు పెట్టేశాను, మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి. మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేదమ్మా, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్. అది వి మిస్ దట్. మంచి జ్ఞాపకాలు మీకు ఉండుంటాయి కదా సార్? వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే, ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దాం అంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే, మీరు నెగటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారని అంతే. ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే ఆ మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారో, ఆయన మూడు ఏదో ఉందో అలా దట్ ఈస్ హౌ ఈస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది. రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపల పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం. ఈజ్ ఇట్ ఫీజిబుల్ అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను, అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ మాటలు వచ్చేవి ఏంటంటే, ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావి ఇండస్ట్రీలో, ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు. బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను అనేది ఈజ్ ప్రూవ్డ్. అవును, యూ డూ ఇట్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్? సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ ఆడ్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా, శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా బాలు గారు. అవును, ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు, ఎస్, సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5-10 అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ. కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే, దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. ఏమంటే ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవుదండి, ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. నా అనేసి నీకేం
నా మ్మ్. అని వచ్చేస్తుంది. అవును. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం. మ్మ్. అదొక అదొకటి. 2 ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక ఒక వాట్ యు కాల్ ఎస్ ఒక లెజెండ్ సెలబ్రిటీ. అన్నది ఫీలింగ్ ఉండదు ఇప్పుడు. పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ హీ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. మ్మ్. 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 చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా వండర్ఫుల్. వీ హ్యావ్ వండర్ఫుల్గా గుడ్ ఉంటుంది. టైం అమ్మ, వీ హ్యావ్ గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. మ్మ్. సో క్రికెట్ గురించి ఇప్పుడు దట్ ఈస్ ది, అదే చెప్తున్నాను, ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా అంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అంతే. సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాన్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. మ్మ్. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ ఏంటి, నాకు ముందు ఫస్ట్ అరౌండ్ 9:30, 10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్. మ్మ్. దట్ ఈస్ అవును. విచ్ ఈ పాట పాడని ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా, అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్మ్. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము, ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్. మ్మ్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది, అండ్ వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడిచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా ఊరికే శైలజ గారితో కలిసి? అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వాడు ఎందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము ఆ, చెప్పాను, లలబీ బాబు వాడు నోరు మూసేశాడు. మ్మ్. ఇలా ఏడుస్తూ ఇలా నూరిసేపు పడుకున్నాను వాడు. అప్పుడు నేను అనుకుంటున్నా, ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్, పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతూ, నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? అన్ని- నాకు కూడా కిషోర్జీ అంటే నాకు కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది, ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను. ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి ధ్యాస ఉండదు. ఆ సాంగ్ ఇది అయిపోయింది. జిందగీ కా కా సఫర్. చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది. అలా పాడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట. ఏమండి చిన్న రిక్వెస్ట్, ఏంటి పాడద్దు? నేను బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు, ఈ తాళం వేరు, ఆ శృతి వేరు, ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు. అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని వినాలి చెప్పేస్తారు కదా చాలా వారికి. మంది. కాదు ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో అని భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మాట, మ్మ్. క్వశ్చనే లేదు. మ్మ్. గుడ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఈస్ బ్యాడ్. దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ క్వాలిటీ సార్. అది అలవర్చుకోవడం చాలా కష్టం. చెప్తుంది సేమ్ థింగ్, వాయిస్ సరే అనేవారు, మంచి వాయిస్ అండి, నాకు ఈ వాయిస్ ఉంటే సరే, దీంతోనే మీరు యూఆర్ ఎయిలింగ్ ది ఇండస్ట్రీ, మళ్ళీ ఇది ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? అంటే ఎస్ దట్ వాజ్ ఇన్ ఫ్రమ్ 96 నుంచి కంటిన్యూస్ గా టిల్ 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, కన్నడ. ఐ వర్క్ అంటే ఇది గొప్ప విషయం అని కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 20-22 hours రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు. అప్పుడు బోత్ వెర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 hours చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్?
వాట్ వాజ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్? దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్ దూరదర్శన్లో అంటే వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాడికై. ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని మనదేశం. తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత అక్కడ తమిళ్లో అన్ని, మనకి తెలుగులో అన్ని వదిన వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వరుస పెట్టి స్ప్రీ అందుకుంది మీ అనమాట. క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా దే వస్తాయంటే గేవ్ మీ అమ్మా, దే గేవ్ మీ దట్. లక్కీలీ అది పండే ఎవరు నేను, దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీ టీవీలోనే ఉంది. దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది అది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే ఏజ్ ఆఫ్ నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 ఇయర్స్. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే అటు ఇటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్స్ అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వాటర్ఫుల్ అమ్మ, నువ్వు అదృష్టం ఇది ఇది ఇది. తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది ఇది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చి అమ్మాయి ఇంత కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్. ఇప్పుడు కూడా అదే మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదమ్మా, లేదు. టెలివిజన్ ఉన్నంతకాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటేనమ్మా, అది అంటే అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100కి 1,000కి ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో. అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో. మేము ఇక్కడి నుంచి 1 to 7th అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదంటే సార్ 8th నుంచి మనం చేయట్లేదు, మాకు 1 to 7th కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు యాత్ర యాత్రలో చాలా ఒక మంచి ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది మీకు. సినిమా ఆడాలి కదమ్మా. బట్ నెవర్దలెస్ అంటే మీకైతే ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది కదా సార్? ఇట్స్ లవ్లీ. చాలా హ్యాపీ. నాకు మేజర్ ఏంటంటే మీరు దాని గురించే కదా నన్ను అక్కడి నుంచి పిలిపించి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ. రైట్ సార్, అవును. మనిషి అన్నవాడు ఏంటంటే ప్రతిదీ ఎవరైనా నువ్వు చేసిన పని బాగుంది అని అనుకుంటే అది తెలిసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. రోజు పరస్పరం కలిసి ఇప్పుడు మీరు మాట్లాడారంటే ఐ నో స్వప్న మేడం, సో వారు చెప్పారంటే ఓకే. బట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎవరో ఒకళ్ళు వస్తూ సార్ ఆ సినిమా చూశాను చాలా బాగుందంటే దట్ వేస్ అ లాట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రూ ఇదనమాట. అండ్ ఎవరైనా తప్పించేది దానికే. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా వెళ్తున్నప్పుడు మేడం
పలానా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూసాను చాలా బాగుందంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా హ్యాపీనెస్. దెన్ అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం చేసాము దాంట్లో, ఏం క్వశ్చన్స్ అడిగాం, హౌ డిడ్ వి ప్రజెంట్ అవర్ సెల్స్ అని మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు దెన్ హౌ డూ యూ కీప్ బిజీ సార్? ఇప్పుడు క్యారెక్టర్స్ అవి ఇప్పుడు ఏ సినిమాలు సైన్ చేశారు ఆల్రెడీ? సుబ్బయ్య గారి సినిమా జరుగుతుందమ్మా, ముత్యాల సుబ్బయ్య గారిది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్. నేను అడిగాను గురువా అవసరమా అని, లేదు పిల్లలు ఏదో చెప్తున్నారు ఉన్న కాంటాక్ట్స్. సో దిస్ ఫిలిం టోటల్గా మళ్ళీ పాత స్టైల్ ఆఫ్ ఫిలింలోనే వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. అమ్మ మనసు అని పేరు పెట్టారు. ఇట్స్ స్టోరీ బిట్వీన్ అ సన్ అండ్ ఎ మదర్. దీని మీద అనమాట. ఇట్స్ ఒక చిన్న కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీలో ఒక పెద్ద మనిషి అనమాట. ఇలాంటి కథలు కూడా ఇప్పుడు తీస్తారా అనిపిస్తుంది సార్. అంటే హీస్ కమ్ డౌన్. అదే ఆయన 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 నమ్మకం అది. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, గురువా ఇది అంటే, లేదు గురువా మనం మనం వర్క్ అయిన సినిమాలన్నీ ఎమోషనల్ ఫిల్మ్స్. ఆ ఎమోషన్ అನ್ನು మిస్ అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆన్ దట్. ఎమోషన్ అని ఉంటుంది, బట్ బేసిక్గా మిగతా ఇప్పుడు కావాల్సిన దీంట్లోని ఆ కుర్రాడు ఆఫీసు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లైటర్ వెయిన్ సీన్స్. ఆ లైటర్ వెయిన్ సీన్స్లో ఈ ఎమోషన్ తీసుకొస్తే ఇది డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అమ్మా. ఎమోషన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. అయితే దాన్ని కరెక్ట్ టైంలో అలా గెలితే ఇట్ వర్క్స్ అవుట్. సో ఆయన నమ్మకం ఉంది, వీఆర్ వర్కింగ్ అవుట్. బట్ వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్. శివ లాంటి సినిమా తర్వాత శివ అసలు కాస్టింగ్ జరిగినప్పుడు, అంటే వెన్ యూ లుక్ బ్యాక్, ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు. అంటే హ్యాండ్ పిక్డ్ కదా ఆ రోల్ క్యారెక్టర్స్. నేను ఇక్కడ అంటేనమ్మా, లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా. శివ కేమ్ ఇన్ 89. అవును, మా పెళ్ళైంది 89. 90 నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది. అవును. ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ సేయింగ్ దట్ ఇక్కడున్న వాళ్ళని యూ ప్రిఫర్ దెమ్ అని. సో నాకు వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక దగ్గర ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఉంటుంది. నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని 6 నెలలు ఉన్నాను నేను. సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని నేను ఇక్కడికి రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి. అవును. దాని మీద కాస్త కొద్దిగా అప్పు ఉంది. సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ నన్ను రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసింది. సో నేను షిఫ్ట్ అవ్వలేదు. ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. సామాన్య విషయం కాదు. అందులో అక్కడ నాటుకుపోయి అంతకాలంగా అవన్నీ వదిలేద్దామా, నాటుకుపోవడాలు ఇవన్నీ వదిలేద్దామా. ఒక మామూలు మన ఇందాలు మాట్లాడుకుని ఒక మధ్యతరగతి కుటుంబం ఆర్ లిటిల్ అప్పర్ క్లాస్ దీని మీద అనుకుంటే, అండ్ మధ్యతరగతి అంటే మళ్ళీ మీరు సార్ పేరు తీసుకొస్తారేమో, అందుకని అది కాకుండా దీని నుంచి ఇక్కడ బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. నేను అది చేయలేకపోయానమ్మా. సో ఆ దీంట్లోని నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటాను, అది కూడా అలా అనుకుంటాను. లెట్ us టేక్ ఇట్ లైక్ దట్. సో ఆ దీంట్లో ఐ మిస్డ్ ఇట్. ఎందుకంటే అప్పటికి ఏమైపోయింది, అప్పటిదాకా నేను పనిచేస్తున్న దర్శకులందరూ వాళ్ళెవ్వరికి డైరెక్షన్ ఛాన్సెస్ రాలేదు. కొత్త క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసారు, న్యూ క్రాప్. సో వాళ్ళందరూ దే వర్ ప్రిఫరింగ్ ఆర్టిస్ట్ హియర్. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సర్కులు తెలిసిన వాళ్ళతో దే వర్ మేకింగ్, అండ్ ఆ సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. సో ద ట్రెండ్ చేంజ్డ్. అది ఆ దీంట్లో నేను ఫిట్ అవ్వలేదు. లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం, పిలిపించండి అనే అన్న పరిస్థితి రాలేదు. దే వర్ సమ్మన్ అదర్స్. శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఆ షూటింగ్. ఇట్ కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, వీ వుడ్ ఆల్ బీ అరౌండ్ 25-26 years యావరేజ్ తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం, వారి కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్. వర్మ గారితో ఎలా ఉండింది సార్ యువర్ జర్నీ? అమ్మా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా, he is a person who believed his consciousness. వారి నమ్మకం అది. he was clear, నాకు ఇది చాలు, ఇది వర్కౌట్ అవుతుందని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనమ్మా. దట్ గట్ ఫీలింగ్, ఆ గట్ ఫీలింగ్తో he was the same. నాకు వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు. ఆ రోజు ఎలాగున్నారు, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్, వర్కౌట్ అవుతుందని. వాళ్ళు అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి,
ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు ఇలాగే. సక్సెస్ అయిందా ఆనందం లేదా. మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా. అది రైటా రాంగా, మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు, ఆయనకి రైటా రాంగ్ అంటే రైట్ అని చేస్తారు. అవును, ఆ కన్విక్షన్ అనేది ఇప్పటికీ అదే ఉందమ్మా. దిస్ ఇస్ వాట్ వాజ్ దేర్. ఆ రోజు వారు ఎవరో ఎవరికి తెలియదు. అవును, కొత్త డైరెక్టర్ అందులో. ఎవరికి తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా అదే కన్విక్షన్. నో చేంజ్. ఎంతమంది మంచి లెజెండ్స్తో మీరు వర్క్ చేసే అవకాశం వచ్చింది సార్. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, బాపు గారు, సో క్రాంతి కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు, యు నేమ్ ఇట్, ఇట్ గోస్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా సార్. వాళ్ళందరిలో మీరు కనెక్ట్ అయిన మోస్ట్ కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు సార్? అంటే సెల్ఫిష్గా చెప్పాలంటే ఇట్ విల్ బి మై ఫస్ట్ ఫిలిం సుపలేఖ అండ్ డైరెక్టర్ గారే. బట్ ప్రతి ఒక్కరిలో మీరు అన్నట్టు అందరూ వైవిధ్యమైన డైరెక్టర్లు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇల్ బి గుడ్. డైరెక్టర్ గారు, గురువు గారు, విశ్వనాథ్ గారు ఉన్నారంటే ఆయన మీరు ఏ సినిమా తీసినా, ఏ సినిమాలో కానీ ఏ పాత్ర అయినా కూడా ఊరికే నిలబడి డైలాగ్ చెప్పరు, ఏదో పని చేస్తూ చెప్తుంటారు. దానివల్ల ఏమైపోతుంది, వాడు ఇంట్లో ఉన్న ఫీలింగు, ఇంట్లో పనిచేస్తున్న ఫీలింగ్ అవి వచ్చేస్తాయి. అది అక్కడ. డైరెక్టర్ జంధ్యాల గారు ఉన్నారంటే ఆయనది ఏంటంటే పని ఇది లేకపోయినా ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది మామూలు డైలాగ్ అయినా ఆ టైమింగ్కి చెప్తే బ్రహ్మాండంగా పండుతుంది. అది అక్కడ నేర్చుకున్నాను. ఇంకా బాపు గారి గురించి అడగక్కర్లేదు. ఫ్రేమింగ్ నాకు తెలిసి నేను ఇప్పటిదాకా చాలా అందంగా కనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మంత్రి గారు వెంకడే. బికాస్ హిస్ ఫ్రేమింగ్ సో బ్యూటిఫుల్. క్రాంతి కుమార్ గారు ఆయనంటే హీ వాజ్ ఆల్రెడీ ఎ వెరీ ఫార్ అహెడ్ థింకింగ్ డైరెక్టర్ ఆ రోజుల్లోనే. సో కొత్త థాట్స్. అందుకనే మీరు ఆయన దగ్గర నుంచి మన లైక్ సుహాసిని గారు మేము చేసిన సినిమా వచ్చింది సూపర్, తల్లికి తండ్రికి పెళ్లి చేసే సినిమా, దట్ వాజ్ థింగ్. దెన్ కమ్స్ వంశీ గారు, ప్యూర్ 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 గోదావరి నేటివిటీ. మ్యూజికల్, ఆయనకి ఏ షార్ట్ తీసినా డైలాగ్ చెప్పినా మ్యూజికల్ ఆ మ్యూజికల్గా ఉండాలి. ఆయనకి ఇళయరాజా గారు, ఆయన ఎన్నో సందర్భాలు సుధా తగ్గ ఇలా అలా పరిగెట్టుకుంటా, నువ్వు ఇలా పరిగెట్టుకు వచ్చేకదు, ఇప్పుడు దీనికి రాజా గారు ఇలా ఇస్తారు. మీరు ఆశ్చర్యపోతారమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వేవ్ లెంత్ ఏమిటి అన్నది నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. రాజా సార్ అండ్ వంశీ గారు. వంశీ గారు చెప్పండి ఇద్దరు అసలు. ఈయన ఇలా చెప్పేవారు సెట్లోని, నాకు మనకి ఏదో ఓకే అని ఏదో అనుకో అలాగేనా అండి ఓపెన్గా చెప్పారు. ఒక సందర్భంలో సార్ ఎందుకో ఫోన్ చేశారు, నేను రావచ్చా నైట్ అని. రండి సార్ అన్నాను. ఆయనతో పాటు ఇంకో ఎవరో మ్యూజిషియన్ వస్తారండి. సార్ నో ప్రాబ్లం ప్లీజ్ కమ్మండి, నేనేమైనా తీసుకురావాలా వచ్చారు. కూర్చొని మాట్లాడతా, ఆ మాట ఈ మాట మాట్లాడతా. ఎందుకో తెలిసి తెలియకుండా అటు ఇటు 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 వంశీ గారు రాజా గారు టాపిక్ వచ్చింది. వెంటనే ఆ మ్యూజిషియన్ అన్నారు, వంశీ గారి పేరు చెప్తుంటే, సార్ ఇవాళ మేము ఒక ఏదో చిన్నది అయినా కంపోజింగ్ దీంట్లో ఏదో ఇచ్చేసారండి, చేసిన తర్వాత అది మార్చని చెప్పి అది నోట్ చేసి పెట్టుకోండి, వంశీ ఏదో సినిమా తీస్తున్నాడు, ఎక్కడో ఒకడు బీజిఎంకి దేనికో పనికొస్తుంది అన్నారండి. నేను అలా ఉండి బ్లాంక్ అయిపోయాను. సడన్గా సార్ ఏమైపోయాను, లేదు సార్ ఇప్పుడు సార్ ఇది ఈ మాట అంటున్నారు, రాజా గారు ఇలా కంపోజ్ చేసి ఇది ఉంచండి, ఇది ఇప్పుడు వాడద్దు, వంశీ గారు ఏదో డైరెక్ట్ చేస్తే దానికి ఎక్కడైనా బీజిఎంలోనో లేకపోతే ఏదో షార్ట్లో వాడదామని. ఆయన నాకు ఒక సందర్భంలో సుధాకర్ నువ్వు ఇలా పరిగెట్టుకుంటురా అని చెప్పి పరిగెట్టుకిచ్చి దీనికి ఈ మ్యూజిక్ ఇస్తారన్న. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. దట్ ఈస్ వై వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మ్యూజిక్, వాళ్ళ సినిమాల్లో వచ్చిన మ్యూజిక్ సో బ్యూటిఫుల్. ఈయనేమిటి, ఈయన టేస్ట్ ఏమిటి అనేది రాజాగారికి తెలుసు. రాజాగారు నేను తీసిన దానికి రాజాగారు నాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారనేది ఈయనకి తెలుసు. అవును, ఆయన ఎన్ని సందర్భాల్లోనూ చెప్పేవారు, ఇది ఈ సీన్ ఇలా ఫ్లాట్గా ఉందని అనుకుంటున్నావు కదా, రాజాగారు దీనికి ఇచ్చేస్తారు, దిల్ మేక్ ఇట్ సూపర్ సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ అని.
ఆయన ఏమన్నట, ఏదో తీసుకుని వస్తాడు దానికి ఇవన్నీ బాగా పనికొస్తాయి మనకి అని ఆయన. దోస్తీ కూడా ఉంది కదా సార్ చాలా, మామూలు దోస్తీ కాదు. అంటే అది అది ఇవేంటంటేనమ్మా, స్నేహం. ఇవి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం అనుకుంటామమ్మా, ప్రకృతి అంటామా, ప్రకృతి అంటే మన లేటెస్ట్ ప్రకృతి అంటే మామూలుగా ఇది సృష్టి, భగవంతుడు ఆ వేవ్ లెంత్ క్రియేట్ చేశాడు కదా. అంతే కదా సార్. ఆ వేవ్ లెంత్ అన్నది ఎంత ఇంపార్టెంట్. లైఫ్లో ఎక్కడో మోస్ట్ ఈయన ఇంపార్టెంట్. రాజమండ్రిలో షూటింగ్ చేసి, అజయ్ గారు ఎక్కడో మెడ్రాస్లో ఉంటే ఇక్కడ నీకు ఈ షాట్కి ఈ మ్యూజిక్ ఇలాంటిది ఇస్తారు అని చెప్పి ఈయనని, ఆయన ఆయన అక్కడ కంపోజ్ చేస్తూ ఏదో చేసుకుని వస్తాడులే ఇది పనికొస్తుందని ఆయన. అవి వింటూ ఉంటే మాత్రం దట్స్ సో బ్యూటిఫుల్. ఇవాళ అవి మిస్ అయిపోతున్నాం. అవును. ఇలాంటి విషయాలు వినడానికి ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు, అసలు తీరికే లేదు సార్ అసలు. ఇలా దొరకట్లేదు. అదొక్కటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ రోజు మొన్న కూడా ఎవరో ఈ మధ్యన ఎప్పుడు చెప్తున్నారు, ఏదో సార్ ప్రస్తావన ఏదో వచ్చి, ఆయన అంత బిజీగా ఉన్నా కూడా మ్మ్. వచ్చి ఫస్ట్ అప్పుడు లైవ్ రికార్డింగ్ కనుక అందరు మ్యూజిషియన్స్ అందరినీ పలకరించి మాట్లాడి వచ్చి నేర్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా అనేవారు, అది మిస్ అయిపోతున్నానండి, ఏదో వెళ్తున్నాను, ఏదో రూమ్లోకి వెళ్తున్నా, పాడుతున్నా, వెళ్ళిపోతాను, ఎవరు కనిపించట్లేదు.